అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖనమును చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకునబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ లోకము పుట్టకముందే నీవు ఉన్నవాడవని నిన్నటి దినాన మీరు మాకు బోధించారు. ఈ రోజున నాయన మీలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనే మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా, ఈ మాటలో నుండి అనేక సత్యాలను మీ వాక్యపు వెలుగులో నేర్చుకున్నటకు కృపచూపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. ఆయనలో జీవముండెను. జీవము ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిలో దేవుడు పెట్టినటువంటి ఆత్మదీపము. నా ప్రియ దేవుని జనాంగమా, ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ప్రతి జీవిని ఆయన మాట ద్వారా కలుగ చేశాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా ఆయన మాట ద్వారా, ఆయన వాక్ ద్వారా, ఆయన వాక్ శక్తి ద్వారా కలిగినటువంటిది. ఈ రోజున మనం చూసినట్లయితే ఏ నిర్మాణాన్ని చూసినా, సృష్టిలో ఒక చెట్టును మనం చూసినా, ఒక పక్షిని మనం చూసినా, ఒక జంతువును మనం గమనించిన వాటి నిర్మాణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి మనం చూస్తున్నప్పుడు పచ్చగా ఉంది అనంటే దానిలో జీవం ఉంది అని మనం గ్రహించగలం. ఊపిరి తీస్తూ వదులుతూ ఉందంటే అది జీవించి ఉంది అని మనం అర్థం చేసుకుంటాం. ఈ లోకంలో ప్రతి సృష్టిని, ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని దేవుడు తన మాట ద్వారా కలుగచేశాడు. ఇది ప్రతి క్రైస్తవుడు నమ్మదగినటువంటిది. ఈ లోకములో, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు విశ్వసింపదగినది, నమ్మగలిగినది దేవుని మాటే ఈ సృష్టిని చేసింది అని నమ్మాలి. ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి వాడు. ఆయన చెప్పాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా అన్నాడు, నేనే, యేసు ప్రభుల వారు చెప్తూ అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ రోజున నీవు జీవముతో ఉన్నావు అంటే, ఈ క్షణము వరకు నీవు ఊపిరిని తీస్తూ వదులుతూ ఉన్నావంటే నీలో ఆ జీవాన్ని పెట్టినవాడు దేవుడే. నీ నాసికా రంధ్రములో తన జీవవాయువును ఊదినవాడు, ఆదిలో జీవవాయువును నీకు ఓదగా నీవు మనిషిగా రూపుని పొందుకున్నటువంటి నీవు ఆయన జీవాత్మ కలిగిన వాడని, ఆయనలో జీవముందని గ్రహించకపోతే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుని ఆరాధించుటకు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు నిర్జీవమైన వాటిని ఆరాధించుటకు ఎందుకు పూనుకుంటున్నావు? వాటిలో జీవముందా? నీవు పుట్టి ఇప్పటికీ 10, 30, 40, 50 సంవత్సరాలకు పైగా గడిచిందేమో. ఎప్పుడైనా నీవు ఆరాధించే వారిలో ఎవరిలోనైనా జీవముందని గ్రహించావా? నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభువు దేవుడు కాదని, యేసు ప్రభువులో జీవం లేదని, యేసు ప్రభువులో శక్తి లేదని, అసలు దేవుడే కాదని అనేక మంది మూర్ఖులు ఈ లోకంలో యేసు ప్రభువును ద్వేషిస్తూ బ్రతుకుతున్నారు. అట్లాంటి వారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఈ రోజున నీవు ఏ జీవమును, అంటే ఈ దేనిని పోసుకొని, దేని ద్వారా నీవు నోటితో మాట్లాడుతున్నావు, దేని ద్వారా శ్వాసిస్తున్నావు? ఈ లోకంలో ఉన్న గాలిని, ఈ లోకంలో ఉన్నటువంటి నీటిని, ఆహారాన్ని నీవు నీవుగా ఎలా సేవించగలుగుతున్నావు? నీలో
మరి విమర్శించడానికి రేకెత్తిస్తున్నటువంటి ఆ మనస్సు, ఆ హృదయంలో పుడుతున్నటువంటి ఆ చెడ్డ కోరికలు, ఇవన్నీ నీవెలా చేయగలుగుతున్నావు? నీలో జీవం లేకపోతే, ఆ జీవమే నీలో లేకపోతే, ఆ ఊపిరే నీలో లేకపోతే, ఆ జీవ వాయువు నీలో లేకపోతే, నీకు నీవుగా ఎలా మాట్లాడగలవు? బైబిల్ గ్రంథం చెప్తుంది కదూ, జీవవాయువును ఊదినవాడు దేవుడు. తన నోటి ద్వారా నీ నాసికా రంధ్రములో, మనిషి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినవాడు దేవుడు. ఇది పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెప్తా ఉంది. మరి ఏ గ్రంథములో కూడా ఈ మాటలు మీకు దొరకవు. కాబట్టి నీవు జీవించి ఉన్నావంటే అది దేవుని కృపయే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిలో జీవముంది అనటానికి ఆయన మనిషిలో ఉన్నటువంటి రోగాన్ని గద్దించినప్పుడు, మనిషిలో ఉన్నటువంటి దురాత్మలను గద్దించినప్పుడు అవి సాక్ష్యమిచ్చాయి. నీవు జీవము గల దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును. నజరేయుడని యేస్సు, మాతో నీకేమి, నీవు పరిశుద్ధుడవు, మేము పాపాత్ములము అని దెయ్యాలు, మరి ఈ లోకంలో ఉన్న దుష్టాత్మలు ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఉంటే, ఆయన జీవం కలిగిన వాడని దెయ్యాలు చెప్తూ ఉన్నాయి. నీకేం కావాలి ఇంకా? దేవుని యొక్క మాట జీవం కలిగినదని, దేవుని మాట మరి బ్రతికించేదని నీవు ఇంకాను గుర్తించకపోతే నీ బ్రతుకులో నీకు వెలుగు అనేదే ఉండదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనకు వెలుగై ఉండెను. నీలో జీవముంది గనుకే నీవు వెలుగును చూడగలుగుతున్నావు. నీలో జీవమును నీవు చంపివేసుకోవటం ద్వారా నీవు ఆ వెలుగు కిందకు రాలేకపోతున్నావు. నా ప్రియ దేవుని జనాంగమా, నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్పగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడేనండి. ఆయనే మార్గం. ఆ మార్గంలోనే నడిస్తేనే తప్ప నీకు నిత్య రాజ్యం రాదు. ఆయనే సత్యం. సత్యము అనే మాటకు నిలువుటెత్తు మరి నిలువుటెత్తు అర్థముగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిలుస్తారు. ఈ లోకములో ఏ నామమున సత్యము కనబడదు. అసత్యముతో జీవిస్తున్నటువంటి నీవు ఈ రోజున మార్గమైనటువంటి యేసయ్యను, సత్యమైనటువంటి యేసయ్యను, జీవమునిచ్చినటువంటి యేసయ్యను నీవు అంగీకరించాలని, నీవు ఆయనను తెలుసుకోవాలని యేసు ప్రభుల వారు నిన్ను అడుగుతా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. నీలో జీవముందంటే యేసయ్య మరి నీలో ఆ జీవాత్మను పెట్టాడు, ఆ జీవవాయువును ఉంచాడు. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడే సత్యమును గ్రహించాలని, ఈ సత్యము మరి అనేకులకు ప్రకటించాలని, నీ ద్వారా ప్రకటించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు దేనినైతే సత్యమని నమ్మావో, ఏ జీవముతో నీవు జీవిస్తూ ఉన్నావో, ఏ జీవము చేత నీవు పోషింపబడుతున్నావో, ఆ జీవమును కలిగినటువంటి నీవు జీవము కలిగిన దేవుని నామమును ప్రచురించాలని, ప్రకటించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య యేసయ్య అని పిలిస్తే పలికేటువంటి దేవుడు, తండ్రి అని పిలిస్తే పలికేటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఈ లోకములో నీవు ఈ క్షణం వరకు సజీవముగా ఉన్నావు అంటే ఆయన ఉచితమైన కృపయే. ఈ కృపాకాలంలో ఆయన యందు నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా ప్రియ దేవుని జనాంగమా, జీవము కలిగినటువంటి ప్రతి మనుష్యుడు ఈ మాటను తప్పక నమ్మాలి. యేసు పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఆ జీవము కలిగినటువంటి నీవు ఒకవేళ నిరుత్సాహములో ఉంటే యేసు ప్రభువే ఈ లోకమునకు వెలుగని ఆయన చెప్పారు కదూ. ఆ లోకంలోనికి జీవమే ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వస్తే నీలోకి వెలుగు ప్రవేశిస్తుంది. నీలో ఉన్నటువంటి అంధకార క్రియలన్నీ పోతాయి. నీవెప్పుడైతే జీవము కలిగిన దేవుని సన్నిధికి వస్తావో, జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి నీవు మరి రాబడతావో, జీవము కలిగిన దేవుని యొద్దకు నీవు నడిపింపబడతావో, అప్పుడు నీలో ఉన్నటువంటి అంధకార శక్తులన్నీ మట్టిమయమైపోతాయి. దేవుని వెలుగు నీలో ప్రకాశిస్తుంది. నీలో ఎప్పటికీ నీ గూడు కట్టుకున్నటువంటి అంధకార శక్తులు, చీకటి సంబంధమైన మరి ఆత్మల చేత నీవు పట్టబడ్డావా?
ఈ రోజున దేవుడు ఆయన వెలుగులోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనల్ని బ్రతికిస్తుందని నీవు నమ్మిన ఎడల ఈరోజు నీవు ఆ జీవమును రెట్టింపు చేసుకున్నవాడవై ఆయన వెలుగులోనికి నీవు వస్తావు. ఎప్పుడైతే నీవు వెలుగులోనికి వస్తావో నీలో ఉన్న చీకటి తొలగింపబడుతుంది. నీలో ఉన్న చీకటిని తొలగించుకోవాలని ఆశపడితే ఈ రోజున దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు దేవుని నామాన్ని ఇంతవరకు ఎరిగిన వాడివైతే, దేవుని నామాన్ని ఎరిగి కూడా ఆయన వెలుగులోనికి, ఆయన వెలుగు క్రిందకు రానిదానిగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆ జీవమైన యేసయ్యలోనికి నీవు రావాలని ఆశపడితే నాతో పాటు ఈ చిన్న ప్రార్థన చేయి. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, ఈ లోకమునకు వెలుగై ఉన్నవాడా, మా జీవమా, మా దైవమా, మీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీలో జీవముండింది. ఆ జీవము మాకు వెలుగిస్తుంది నాయన. ఈ సత్యాన్ని నేర్చుకున్నటువంటి నీ బిడ్డలు ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచి అయా వారిలో ఉన్నటువంటి చీకటి శక్తులను, అంధకార శక్తులను పోగొట్టుకొని నీ వెలుగులకు సంబంధులుగా మారటానికి ఇష్టపడుతూ ఉన్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీరు దృష్టించమని, వారి ఆత్మలను రక్షించి నీ వెలుగులోనికి ఆహ్వానించమని, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి వీరిని ఒక పనిముట్లుగా వాడుకొనమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ దినమందు మీరు చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి ఉదయ సాయంకాలంలో నీ వాక్య ధ్యానముల చేత మా హృదయాలను నింపుకుని అయా నీ వాక్యముల చేత మేము భద్రపరచబడి మీ దూతల కాపుదలలో మేము ఉండటకు సహాయం దయచేయమని. మీ వాక్యమే సత్యం, మీ వాక్యమే జీవం, మీ వాక్యమే మార్గమై ఉంది నాయన. మీ వాక్యమును నమ్మి బ్రతుకుతున్నటువంటి మాలకు నీ నిత్య రాజ్యములో అయా ప్రవేశములను కల్పించుటకు ఇష్టపడుతూ ఉండగా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లుగా అయా నీ రాకడలు ఎత్తబడే సంగముగా, ఎత్తబడే సమూహముగా మేము ఉండినట్లు సహాయం దయచేయమని. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. మరొక నూతన దయాకిరీటం అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడును పరిశుద్ధుడును జీవము కలిగిన యేసు ప్రభుల వారి దివ్యనామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.